పవన్ కళ్యాణ్ గారి మీద రేణు దేశాయ్ గారు చాలా షాకింగ్ కామెంట్స్ చేశారని చెప్పి తెలుస్తోందన్నమాట. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ హిందీ గురించి చాలా మంది తక్కువగా మాట్లాడుతున్నారు. దాన్ని ఒక భాషగా గుర్తించాలి. అలాగే ఆ భాషని అందరూ నేర్చుకోవాలి. అది మన జాతీయ భాష అని చెప్పే సందర్భంలో ఆయన హిందీ భాషని గౌరవించదని చెప్పారన్నమాట. అయితే దీనికి ఇప్పుడు కౌంటర్ గా రేణు దేశాయ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలతో ఏ భాషలో మాట్లాడతారో తెలుసా మీకు అని చెప్పి ప్రజలకి ఒక విషయాన్ని చెప్పారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అకీరా నందన్ గారితో అయితే తెలుగులోనే మాట్లాడతారంట. కానీ ఆద్యతో మాత్రం తుళులో మాట్లాడతారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే రెండు దేశాల గారి ఒరిజినల్ లాంగ్వేజ్ తుళు కదా, ఆ భాషలో మాట్లాడతారని తెలుస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పైకి చెప్పడమే కాదు, ఆయన ఆచరించే దాంట్లో కూడా తెలుగుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇస్తారు. అలాగే ఇతర లాంగ్వేజెస్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని భాషలకి ఆయన గొప్ప వాల్యూ ఇవ్వాలని, దాంట్లో ముఖ్యంగా హిందీ అందరికి రావాలని చెప్పి ఆయన ఈ మధ్య చెప్తా ఉన్నారు. నిజంగా కూడా హిందీ అందరికి రావాలి, ఎందుకంటే అది మన జాతీయ భాష. అయితే అది ఎవరు చెప్పినా సరే పెద్దగా ఎవరు పట్టించుకోరు అనమాట. అది ఇంతకుముందు చాలా మంది చెప్పారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్తే మాత్రం అది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఆ మాటకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూ అనేది ఎవరు మాట్లాడినా సరే రాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చెప్పడం వల్ల ఎంతో మంది దీని మీద అవగాహన పెంచుకుంటా ఉన్నారు. నిజంగా కూడా అందరూ కూడా మనకి మేజర్ లాంగ్వేజ్ అయిన మన మాతృభాషని, అలాగే మన దేశ భాషని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఏ భాష వాడుతున్నారో దాన్ని అన్నిటి మీద కూడా మనకి పట్టుండాలన్నమాట. అది మనకి ఎంతో జ్ఞానాన్ని అలాగే ఎన్నో అవకాశాన్ని ఇచ్చేలా చేసింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్న ఈ భాషా ఉద్యమం మీద అయితే మాత్రం చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే హిందీని మనం అవాయిడ్ చేయకుండా దాన్ని కూడా మనం బాగా నేర్చుకుంటే మనకు కూడా చాలా మంచిది అనమాట.